మిత్రులందరికీ జై భీమ్. మాల మాదిగ అంటే ఒక శత్రువుల కింద అంటే ఈ మధ్యకాలంలో చాలా మనం ముందుకు వచ్చాం. నిజంగా ఈ వర్గీకరణ విషయం రాకముందు ఎవరికైనా సరే దళిత బిడ్డకి ఎక్కడైనా అన్యాయం జరిగితే మరి కలిసి పోరాటం చేసి న్యాయాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం అంత బలంగా ఏర్పడిపోతున్నాం, మంచి బలంగా తయారైపోతున్నాం, మాలమాదిగలు ఏకమైపోతున్నారు. అందు గురించి ఏంటంటే కనుక వీళ్ళు లేకపోతే కనుక మన పప్పులు అడగవు అన్న ఉద్దేశంతో మనలో మనకి ఒక స్విచ్ అనేది పెట్టారు. నిజంగా ఒక చేపను పట్టాలంటే కనుక ఒక చిన్న ఎర్ర అవసరం ఉంటుంది. అదే రకంగా ఆ ఎర్ర వేసి మనల్ని పట్టారు. ఎందుకని ఎవరో ప్రజెంట్ ఉన్న రాజకీయ పార్టీలు. మరి దీంట్లోకి మనం చాలా ఈజీగా చిక్కుకున్నాం. ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే కనుక ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా ముందుకు పోతున్న మన కుటుంబాన్ని విడగొట్టడానికి చూస్తున్నటువంటి ఈ రాజకీయ కుట్రలో మనం పడ్డాం. ఎంత దారుణంగా ఉన్నాం తెలిసి ఇప్పుడు చాలా ఒకళ్ళనొకళ్ళు మన మాలని తిట్టుకుంటున్నాం. చూడండి ఎంత దారుణమైన నిజంగా అజ్ఞానంలోకి మనం వచ్చామో చూసుకోండి. అసలు ముందుకెళ్ళి పోరాటం చేసిన మంచి లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఒక మాల క్యాస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు కొంతమంది, మాదిగ క్యాస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు కొంతమంది. అంటే ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోవాలంట. నీకు ఇప్పుడు వరకు కలిసి పోరాటం చేసింది అవసరంలే, ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోవాలంట. అందు గురించి ఎవరి కులం కోసం వాళ్ళ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని ఏంటన్నా అసలు ఎటుపోతున్నాం మనం? అసలు మన ఉద్యమం ఏది? ఏంతేనా మీ ఉద్యమం? మీ ఉద్యమం ఒక కులం కోసమేనా? మీ ఉద్యమం ఒక కులం కోసం మాత్రమే చేస్తారా? అంబేద్కర్ ఇదేనా కోరుకున్నదే? ఒక కులం కోసం అంబేద్కర్ పోరాటం చేశాడా? అంబేద్కర్ పేరుని ఎందుకన్నా మనం వాడుకుంటున్నాం? అసలు అంబేద్కర్ ఒక కులం కోసం పనిచేశాడా? మొత్తం బడుగు బలహీన వర్గాలన్నింటి కోసం పనిచేస్తూ మళ్ళీ ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తి పంపకాల విషయాలు అన్ని హక్కులను అన్ని సమన్యాయం అందరికీ ఈ దేశంలో ఉన్న జనాంగాలందరికీ కూడా సమన్యాయం చేశాడు కదన్నా. ముఖ్యంగా అంటే ఎస్సీలు, బీసీలు, ఈ ఎస్టీలు లోతులో ఉన్నారు కాబట్టి ఈయన లోతులో నుంచి గొట్టెక్కించడానికి, పైకి తీసుకురావడానికి వీళ్ళందరి కోసం పనిచేశాడు ముఖ్యంగా. అయితే మరి ఆయన ఆలోచన విధానం అంటున్నారు. ఎందుకని అంబేద్కర్ ఆలోచన విధానం ఎక్కడుంది దీంట్లో? అంబేద్కర్ ఆలోచన విధానం అని అనవద్దు మనం. అంబేద్కర్ ఆలోచన విధానం ఇది కాదు. అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటంటే కనుక బడుగు బలహీనులు అందరూ కలిసి ఒక రాజ్యాధికారం సంపాదించుకోవాలనేది అంబేద్కర్ ఆలోచన. అంతేగాని ఒక కులం, నా కులం జై మాల, నా కులం నా కులానికి నేను జై కొట్టుకుంటాం, లేకుంటే నా జై మాదిగా నా కులానికి నేను జై కొట్టుకుంటాం. ఇలాగా ఎవరికాలే జైలు కొట్టుకుంటారని కాదు అంబేద్కర్ ఉద్దేశం. అంబేద్కర్ ఉద్దేశం బడుగు బలహీనులు అందరూ కూడా ఒకే కుటుంబం. మీరందరూ ఒకే కుటుంబంరా, మీరందరూ కూడా ఏకమవ్వండి. మీరందరూ కూడా ఏకమయ్యి ఒక రాజ్యాధికారం కలిగి ఉంటే కనుక మీ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. తర్వాత మీ పిల్లల్ని అనేకమైన రంగాల్లో ముందుకు పంపించండి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఎదగండి అని చెప్పేసి చెప్పాడు. ఎందుకని అంబేద్కర్ దాదాపు 75-80 సంవత్సరాల క్రితం నుంచి ఈ స్టోరీ జరుగుతూ ఉంది కదా. రాజ్యాంగం రాసి 74 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి ఇంకా ఇప్పటికీ కూడా మనం ఇంకా ఒక కులం కోసమే మాట్లాడుతూ ఎవరి కులానికి వాళ్ళే జై కొట్టుకుంటూ మనం బ్రతుకుతూ ఉంటే కనుక ఇది ఎంత పిచ్చతనం అన్న. అసలు ఇది చాలా పిచ్చితనం కింద ఉందన్న. అసలు చాలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం, పెద్ద మీటింగులు పెడుతున్నాం. అసలు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మొన్న జరిగినటువంటి మాల మహానాడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. అంతకుముందు మాదిగ దండోరా, అంతకుముందు పెద్ద మీటింగ్. ఎందుకని అసలు ఎంతకన్నా ఎంత డబ్బులు వేస్ట్ చేసి ఎందుకని ఇంత మీటింగులు పెట్టుకుని ఒకే కులం మీద మన కులాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి మీటింగులు పెట్టుకుంటున్నారన్న. ఇదేం పిచ్చితనం అన్న. అసలు మనం ఎంత రచ్చ పెట్టుకుని ఎంత రకాలుగా మనం దెబ్బలాడుకుంటూ మాదిగులు శత్రువులాగా మాలను శత్రువులాగా మాదిగులు ఇంతకుముందు చక్కగా హ్యాపీగా కలిసిమెలిసి పనిచేసినటువంటి మనము ఇలాగ వివక్షలు చూపించుకుని ఒకరినొకరు తిట్టుకుంటూ వెనకబడిపోతూ నిజంగా చాలా దారుణమైన ఇంకా కింద దిగజారిపోతూ అట్టడి స్థాయిలో కురిగిపోతున్నామన్న మనం. నిజంగా అంబేద్కర్ పేరు మళ్ళీ ఎందుకు వాడుతున్నాం మనం? అసలు చాలా తప్పన్న మనం చేసే పని. ఒకవేళ నిజంగానే వర్గీకరణ విషయం ఉంటే కనుక అలా ఒక చోట కూర్చుని చక్కగా అసలు పైన రాజకీయ నాయకులు పెద్దలు బుడంత మంది ఉన్నారు. అందుకని ఇంత పెద్ద మీటింగ్లు పెట్టుకుని ఇలా కొట్టుకు చేస్తూ ఉంటుంటే కనుక కనీసం ఎవరైనా వచ్చి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఎందుకని మాట్లాడతారు? వాళ్ళు బాగానే కొట్టుకు చేస్తున్నారా, అదే మనకు కావాల్సింది అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. ఎందుకని
వాళ్ళు కొట్టుకోవడమే మనకు కావాలి కాబట్టి అలా అదే జరగాలి కాబట్టి అనుకున్నాం కాబట్టి అలా జరుగుతుంది, హ్యాపీ. వాళ్ళు అసలు నిజంగా వాళ్ళకు ఉంటే కనుక, చిత్తశుద్ధి ఉంటే కనుక వాళ్ళు ఈ రెండు కులాల్లో ఉన్నటువంటి పెద్దల్ని, మాజీ ఎమ్మెల్యేని, మంత్రుల్ని, ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళని, ఇంకా సామాజికవేత్తల్ని అందరిని కూడా పిలిచి ఒక చోట కూర్చోబెట్టి దేనికని ఇది అవసరమో, దీనివల్ల ఎవరికి నష్టం జరిగిందో, దీనివల్ల ఒకే వర్గానికి ఉపయోగం జరుగుతుంది, మిగతా క్యాస్ట్లకి ఉపయోగం జరగట్లేదు, పోనీ ఎలాగా లేకుండా ఈ రోజున ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, చదువుకుంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, అందరూ చదువుకోండి, ఇలాగ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అసలు దీనివల్ల ఎవరికి నష్టం లేదు, పోనీ ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పుకుని కూర్చుని చక్కగా డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా కొట్టుకు సావంగా మనం, కానీ ఇది వద్దు, కొట్టుకు సావడమే కావాలి వాళ్ళకి. దాంట్లో మనం ఈజీగా దానివల్ల సిక్కాం. మనం తెలుసుకున్నాను, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, ఎంతో పోరాటం చేసి ముందుకు వచ్చిన వ్యక్తులు మీ పోరాటాన్ని వృధా చేసుకుంటున్నారు. చాలా తప్పన్నా. ఒకే వర్గం కోసం మాట్లాడకూడదన్నా, ఒకే కులం కోసం మనం మాట్లాడితే కనుక నా కులం తర్వాతే నాకు ఏదైనా సరే అని చెప్పేసి అనుకుంటే కనుక పని అవుతుంది. ఎవరి కులానికి వాళ్ళకే అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉంటుంది, కానీ అది ఎంతవరకు పనికి వస్తుందో అభిమానం ఆలోచించండి అన్న. అసలు ఒకే కులం కోసం పనిచేస్తే మనం ఎవరమవుతాం? అసలు ఈ రోజున ఏదో మాలమాదిగుల్లో కొంతమంది నాయకులు వెలిసారు, దమ్ముగా కొంచెం పోరాటం చేస్తున్నారు. మిగతా కులాల్లో పాపం తక్కువ మందే ఉన్నారు. బీసీ కులాల్లో పాపం పోరాటం చేసేవాళ్ళు ఆలోచన విధానం తక్కువ ఉంది వాళ్ళకి. అందుగురించి ఏంటంటే కనుక వీళ్ళు ఈ ఎస్సీలో ఉన్నటువంటి ఈ మాలమాది క్యాస్టులు రెండింటిలో ఉన్నటువంటి పోరాట యోధులు ఈ బీసీలను కూడా ఎంటేసుకుని వాళ్ళకు కూడా అవగాహన తెప్పించి ఇంకా ఎస్టీలో ఉన్నటువంటి అనేకమైన కులాలకి సరైన విధి విధానాలు, చదువులే, పాపం చెంచులకి, చుంచెరకలకి, అడుగులో ఉన్నటువంటి ఆదివాసీలకి ఎంతోమందికి ఎన్నో రకాల స్పెషలిటీస్ లేవన్నా. వాటి గురించి మాట్లాడుతూ ఉంటే కనుక వాళ్ళు మన సాటి వాళ్ళే కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ ఉండొచ్చు కదా. అందుకనే వాళ్ళకి సరైన చదువులు కావాలి, సరైన అన్నీ కావాలి. అందుకనే వాటి గురించి మనకు అవసరంలే, మన పొలం ఒకటి మనకు కావాలి. తప్పన్నా, ఇది చాలా తప్పు, ఇది మనం చేసే పని అన్న. అంతెందుకు ఎస్సీ కులంలోనే ఎన్నో క్యాస్టులు, దొమ్మర్ క్యాస్టుల కాడి నుంచి, పాకీ క్యాస్టుల కాడి నుంచి, తర్వాత హరిదాస్ క్యాస్ట్ కాడి నుంచి, తర్వాత బుడగ జంగం, ఇంకా జంగాలి, ఈ జంగాల్లో ఉన్నటువంటి వేరియేషన్స్ ఎందుకనే, తర్వాత దొమ్మర, తర్వాత సంచారం చేసే జాతులు ఎంతోమందికి ఇప్పటికి కూడా సరైన విద్య లేదన్న. వాళ్ళకి చాలా ఇంకా కట్టడి స్థలం ఉన్నది. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి విధి విధానాలు కానీ, విధులు కానీ, నిధులు కానీ వాళ్ళకి తెలియదు అసలు పాపం. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది అలా ఊరూరా సంచారం చేసుకుంటా, అక్కడక్కడ ప్రోగ్రాలు వేసుకుంటా, చిన్న చిన్న గుడారాలు వేసుకుంటా బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకని? వాళ్ళ కోసం మనకుద్దా? వాళ్ళ మనవాళ్ళు కాదా? ఎస్సీ క్యాస్ట్లోనే ఇంకా చాలా కులాలు ఉన్నాయి కదన్నా, మాలమాదిలే కాదుగా. వాళ్ళ గురించి కూడా మనకు అవసరం లేదా? ఓన్లీ ఈ రెండు వర్గాలే కొట్టుకు చేస్తూ ఉంటాయా? అసలు ఇస్తే ఎవరికి లాసు, ఇవ్వకపోతే ఎవరికి లాసు? దీనికి అంత పోరాటం అవసరమా అసలు? ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకని ఒకే కోణంలో మాట్లాడతాక లేదు ఇక్కడ. రెండు కులాలకి అర్థం అవ్వాలి, ఇంకా మిగతా వాళ్ళు చూసేవాళ్ళు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అన్న. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. జ్ఞానం ఎక్కడ వర్ధిల్లుతుందో మనకి? ఇంకా అజ్ఞానంలోకి కూరుకుపోతూ ఉన్నాం మనం. ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతూ ఉన్నాం. ఈ జై భీమ్ అనే పదం కానీ అసలు కూడా మనం వాడకూడదు అసలు ఈ పదాన్ని. ఇటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడు, ఒకే కులం కోసం పనిచేసే ఆలోచన మనకు ఉన్నప్పుడు జై భీమ్ పదం కూడా మనం వాడడానికి అర్హులం కాదు అన్న. అంబేద్కర్ అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తే, కానీ అన్ని కులాలకి ఆయన గురించి అర్థం కాలే. ఆయన ఆలోచన విధానాన్ని తీసుకోవాలి, ముందుకెళ్ళాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు తెలుసుకోవాలి, అందరిని ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలి. ఎందుకని? దమ్ముగా ధైర్యంగా బ్రతకాల హక్కులు కలిగి ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనం జనానికి చెప్పవలసి ఉన్నది. ఎందుకని ఇవి చెప్పడం మానేసేసి మనం కేవలం ఈ రెండు కులాల వర్గీకరణం కావాలని ఒక వర్గం, వద్దని ఒక వర్గం కొట్టు చచ్చిపోతాం. తప్పన్న, ఇది చాలా తప్పు. నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళు అందరిని ఒక చోట చేర్చి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని చేసుకుంటే మంచిది. అలాగా ప్రభుత్వం ప్రశ్నించండి, అది పనికొస్తుంది. అంతేగాని మనమే మాల మీటింగులు లేకుంటే మాదిగ మీటింగులు పెట్టుకుని మాలలు ఎలాగా అని చెప్పేసి మాదిగులు ఎలాగా అని చెప్పేసి మాలలు తిట్టుకుంటాం, కరెక్ట్ కాదమ్మా. చాలా పెద్ద విషయం ఉంది, మరొకసారి మాట్లాడుతాము. అందరికీ జ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్, జై బహుజన, జై దళిత హక్కుల పోరాట సమితి, ప్రశ్నించే గొంతు, రవికుమార్ కంకిపాటి.